ఎట్లా వస్తాయి సార్? ఇప్పుడు నేను ఈ జర్నలిజం ఫీల్డ్లో దాదాపు 3.5-4 ఏళ్ల నుంచి ఉన్నా. ఒక కారు కొనాలంటేనే నాకు చాలా ఇబ్బంది అయి మొన్న కొనుక్కున్నా. అటువంటిది ఒక పాస్టర్ అని చెప్పుకొని ఒక 10 మీటింగ్లకు అటెండ్ అయ్యి మంచి హైఫై లగ్జరియస్ లైఫ్, ఫ్లైట్లలో వెళ్ళడం, లేదంటే ఆర్థికంగా ల్యాండ్స్ కొనడం, ఫైనాన్షియల్గా బిల్డ్ అవ్వడం ఎట్లా సాధ్యమవుతుంది? మీరు పేద ప్రజల్ని దీన్ని సార్ లగ్జీరియస్ లైఫ్ అనకండి సార్, చాలా తగ్గింపుతో కూడిన జీవితం అండి క్రైస్తవ సేవకుడి యొక్క జీవితం సార్. చాలా తగ్గింపుతో కూడిన జీవితం సార్. సార్ ఇప్పుడు కోట్ వేసుకుని వచ్చినంత మాత్రం లగ్జీరియస్ లైఫ్ అనడానికి వీళ్ళే సార్. నేను అదే చెప్తున్నా సార్. నేను నడిచి వెళ్ళిన రోజులు ఉన్నాయి సార్, నేను ఆటోల మీద వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇప్పటికీ కూడా మీరు బస్సు మీద వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. నాకు అలాంటిది ఏమి లేదు. చెప్తున్నాను సార్, నేను ఎలాగన్నా ఉంటాను సార్. అలాగే ఉండాలని ఏమి లేదు సార్. ఉంటాం, లేకపోతే లేనట్టు ఉంటాం. దేవుడు ఇచ్చాడు, ఇచ్చినంత కాలం ఉంటాం. దేవుడు ఇవ్వలేదు, లేనప్పుడు లేనట్టుగానే ఉంటాం. ఎంత ఛార్జ్ చేస్తారన్నా మీరు ఒక మీటింగ్కి వెళ్తే? సార్ ఛార్జీలు ఏమి ఉండవు సార్, ఛార్జీలు ఏమి ఉండవు. ఏమో అలా ఛార్జీలు చేసేటువంటి పాస్టర్లు పుట్టుకొచ్చినట్టుగా నేను విన్నాను. అందువల్ల కూడా కొంచెం క్రైస్తవ్యానికి డ్యామేజ్ వస్తుంది. ఛార్జ్ చేయరా సార్? నేను ఏ మీటింగ్కి వెళ్ళినా కదా, మీరు రాత్రి అంతా ప్రిపేర్ అయ్యి మోటివేషనల్ స్పీచ్ ఇస్తుంటారు సార్. ప్రిపేర్ అవడానికి ఏం లేదు సార్, ప్రిపేర్ అవడానికి ఏం లేదండి. ఎవరన్నా పిలిచారనుకోండి, ఆ డేట్ ఫ్రీ ఉందనుకోండి వెళ్తామండి. చాలా మంది అడుగుతారు ఎంత ఛార్జ్ చేస్తారండి. అసలు నేను ఎప్పుడు చెప్పలేదు సార్. అంటే దేవుని యొక్క ప్రవచనాలు చెప్పాలంటే మీకు పైసలు కట్టాలి. వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇస్తారు సార్. దేవుని యొక్క వాళ్ళ స్తోమతకి తగినట్టుగా ఇస్తారు సార్. వాళ్ళ హృదయ ప్రేరేపణ బట్టి ఇస్తారండి. ఇవ్వకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారండి.